వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్. ఓకేనండి, మరొక కొత్త న్యూస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేయొచ్చు, దానికి కావాల్సిన గుర్తింపు కార్డు ఏమిటి, అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అయితే అందుబాటులోకి రానుంది. ఇక ఆ స్కీమ్ పేరైతే శ్రీ శక్తి అనిగా నేమ్ అయితే నిర్ణయించారు. ఇకపోతే ఆగస్టు 15 నుంచి ప్రారంభమై దీని మీద కూడా ఉత్తర్వులు అయితే కూడా గవర్నమెంట్ ఇచ్చేసింది. 5 రకాల బస్సుల్లో మాత్రమే, గమనించండి, 5 రకాల బస్సుల్లో మాత్రమే రాష్ట్రం అంతా కూడా మహిళలు ఉచితంగా అయితే ప్రయాణం చేయొచ్చండి. మరి 5 రకాల బస్సులు ఏమిటో చూద్దాం. ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెసెస్లో మాత్రమే మహిళలకైతే ఉచిత ప్రయాణం అయితే అందుబాటులోకి ఉంది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులో ఉండే మహిళా కండక్టర్లకు కూడా యూనిఫామ్స్, కెమెరా అటాచ్ చేయాలని కూడా గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే అన్ని బస్ స్టేషన్లో కూడా మంచిగా టాయిలెట్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా బస్ స్టేషన్లో సదుపాయాలు కల్పించాలని కూడా గవర్నమెంట్ అయితే ఆదేశాలు ఇచ్చిందండి. ఇకపోతే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఎలిజిబుల్ అయిన మహిళా ప్రయాణికులకు 0 ఫేర్ టికెట్లు అయితే ఇవ్వాలని, ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వబోతున్నట్లు కూడా మనకైతే సమాచారం వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ బస్సులు, ఛార్జర్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో ఈ పథకం అయితే అమలు కాదండి. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అల్ట్రా డీలక్స్ వంటి ఏసీ బస్సుల్లో మాత్రం ఈ పథకం వర్తించదని వెల్లడించిందండి. ఈ పథకం అయితే వాటిలో అయితే మీరు ఎక్కి తిరగటం అయితే కుదరదండి. వాళ్ళు ప్రవేశపెట్టిన బస్సుల్లో మాత్రమే మనమైతే ఎక్కి ఉచితంగా అయితే ప్రయాణం చేయగలము. మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లు అవైతే కూడా అన్నీ వాళ్ళైతే ప్రిపేర్ చేసేసారండి. ఇకపోతే కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఇంకా అదనంగా కూడా అయితే కల్పించాలని కోరుతున్నారు. మరియు కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలకు వెళ్ళే ఎక్స్ప్రెస్ సర్వీసులకు కూడా ఈ పథకం అయితే వర్తించదండి. అలాగే అల్లూరు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్లో నడిచే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే లేదండి. ఫ్రీ జర్నీ పథకం వీటికి అయితే లేదు. ఇకపోతే ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 74% అంటే 14,449 బస్సులు ఉండగా వీటిలో 8,458 బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణ పథకం కోసం అమలవుతుంది. ఇక ఫ్రీ బస్ అనగానే మనందరం గమ్ముకుంటాం కదండి. ఓకే, దానికి అనుగుణంగా కూడా గవర్నమెంట్ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే మీరైతే ప్రిపేర్గా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.